ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో గురువు యొక్క ఆవశ్యకత. ఎంతటి మహానుభావులైన గురువు బోధలను అర్థించిన వారే. యుగ పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువు వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నవారే. పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక జ్ఞానం పొందలేము. పుస్తకాలు భగవంతుని గురించి చెబుతాయి. గురువు భగవానుని చూడగలిగే శక్తిని ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మికంగా పరిణతి పొందాలి అంటే గురువు అవసరం ఉంటుంది. గురువు మార్గదర్శకుని వలె సహాయం చేస్తాడు. మనం చేరవలసిన గమ్యాన్ని చేరుస్తాడు. అలాంటి మన సద్గురు సాయినాథుని మాటలలోని గురువు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ఒకసారి దీక్షిత్ బాబా దర్శనానికి వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చా అని అడిగాడు. బాబా వెళ్ళమని చెప్పారు. ఎక్కడికి అని పక్కనే ఉన్నవారు అడిగారు. దీనికి జవాబుగా చాలా పైకి ప్రయాణము. అక్కడకు చేరాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. షిరిడీ నుండి కూడా ఒక మార్గము ఉంది. ఈ మార్గంలో ప్రయాణం కష్టమైనది. దారిలోని అడవిలో పులులు, తోడేళ్ళు ఉన్నాయి. మార్గదర్శకుని వెంట తీసుకుని వెళితే అతడు తిన్నగా గమ్యస్థానానికి చేరుస్తాడు. మార్గదర్శకుడు లేకపోతే అడవిలోని క్రూరమృగాల బారిన పడవచ్చు, దారి తప్పి గుంటలలో పడిపోవచ్చు అని పలికారు సాయి. జీవితం అడవి లాంటిది. దానిలోని ఈర్ష్య, స్వార్థం, అసూయ అనే క్రూర జంతువుల బారిన పడకుండా ఉండాలి అంటే గురువు తోడు ఉండాలి అనేది సాయినాథుని బోధలోని పరమార్థం. మనం కూడా సద్గురు శ్రీ షిరిడీ సాయి చరణాలకు నమస్కరించి మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించమని సదా ప్రార్థిద్దాం. బాబా మన వేలు పట్టుకుని నడిపిస్తారు కదా, ఆ నమ్మకం ఉంది కనుకనే మనం ప్రతిరోజు సాయినాథుని సందేశాల ద్వారా మనం సాయినాథుని సందేశాలలోని అంతరార్థాన్ని గ్రహించి బాబా వారికి మరింత దగ్గర కావాలన్నదే ముఖ్య ఉద్దేశంగా మనందరము పెట్టుకుని ముందుకు సాగాలి. ఇది బాబావారు మాత్రమే మనకు అనుగ్రహాన్ని ఇవ్వగలరు. సర్వేజనా సుఖినో భవంతు.